డీటెయిల్స్ కొద్దాం. దేశంలో మరో కరోనా వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చింది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. జైడస్ క్యాడిలా సంస్థ తయారు చేసిన జైకోవ్ డి వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అప్రూవల్ ఇచ్చింది. ఇది ప్రపంచంలోనే మొదటి డిఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్. ఇది 3 డోసుల వ్యాక్సిన్. 12 ఏళ్లు పైబడ్డ వారంతా జైకోవ్ డి తీసుకోవచ్చని సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ తెలిపింది. జైకోవ్ డి ఎంట్రీతో దేశంలో అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్ల సంఖ్య 6కు చేరింది. జైకోవ్ డి అప్రూవల్ కోసం జూలై 1న దరఖాస్తు చేసుకుంది క్యాడిలా సంస్థ. తమ వ్యాక్సిన్ 66.6% ఎఫెక్టివ్ గా పనిచేస్తోందని చెప్పింది. డెల్టా వేరియంట్ పైన తమ వ్యాక్సిన్ పనిచేస్తుందని చెప్పింది. దేశవ్యాప్తంగా 28,000 మంది వాలంటీర్లపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించామని డీసీజీఐకి తెలిపింది. కేంద్ర బయోటెక్నాలజీ సంస్థ జైడస్ క్యాడిలా కలిసి జైకోవ్ డి వ్యాక్సిన్ తయారు చేశాయి. అమరులు త్యాగాలు చేసింది కేసీఆర్ కుటుంబం కోసం కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రెండో రోజున జన ఆశీర్వాద యాత్ర సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, యాదాద్రి జిల్లాల్లో కొనసాగింది. కేంద్రం నిధులిస్తున్నా ఇవ్వట్లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం అబద్దాలు చెప్తోందన్నారు కిషన్ రెడ్డి. 7 ఏళ్లలో ఎన్ని అప్పులు చేశారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ లో ఎన్ని కుట్రలు చేసినా ఈటెల్దే విజయమన్నారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. సూర్యాపేట నుంచి రెండో రోజు జన ఆశీర్వాద యాత్ర ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహానికి నివాళులు అర్పించారు కిషన్ రెడ్డి. తర్వాత చింతల చెరువులో జాతీయ ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలిగా అవార్డు అందుకున్న మెరుగు మారుతమ్మ ఇంటికి వెళ్లారు. మారుతమ్మ ఇంట్లో టిఫిన్ చేసిన కిషన్ రెడ్డి ఆమెను సన్మానించారు. కరోనా సమయంలో మారుతమ్మ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా డ్యూటీకి హాజరయ్యారంటూ అభినందించారు. తర్వాత మహబూబాబాద్ జిల్లా తొర్రూర్, వర్ధన్నపేటలో నిర్వహించిన జన ఆశీర్వాద యాత్రలో మాట్లాడారు. 7 ఏళ్లలో రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ దివాలా తీయించారని ఆరోపించారు. కుర్చీ కోసం కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారని విమర్శించారు. గ్రామాల్లో అభివృద్ధి కోసం కేంద్రం నిధులిస్తోందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం నిధులివ్వట్లేదంటూ అబద్ధాలు చెబుతుందన్నారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలుస్తారని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హన్మకొండ చౌరస్తాలో మాట్లాడిన ఆయన ఈటలపై కేసీఆర్ ఫ్యామిలీ కక్ష కట్టిందన్నారు. కేసీఆర్ అహంకారానికి హుజూరాబాద్ ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీఎం ఫామ్ హౌస్ లో ఉన్నారో, ప్రగతి భవన్ లో ఉన్నారో ఎవరికీ తెలియదన్నారు. వరంగల్ ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాకతీయుల కళా సంపదను, ప్రాచీన కట్టడాలు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు కిషన్ రెడ్డి. 1000 స్తంభాల కళ్యాణ మండపం నిర్మాణం 7 ఏళ్లుగా పెండింగ్ లో ఉందని, దాని నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రామప్పకు యునెస్కో గుర్తింపు వెనుక మోడీ కృషి ఉందన్నారు. 6 సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి 1000 స్తంభాల గుడి కళ్యాణ మండపం వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించాలని మనం చేస్తా ఉన్నాం. తప్పకుండా వరంగల్ నగరము పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి ఎక్కడున్నాడో, ప్రగతి భవన్ లో ఉన్నాడో, ఫామ్ హౌస్ లో ఉన్నాడో తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం. ఈ వరంగల్ ఎయిర్పోర్టు నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. అంతకుముందు జన ఆశీర్వాద యాత్రలో భాగంగా వరంగల్ కు చేరుకున్న కిషన్ రెడ్డికి పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. తర్వాత భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు కిషన్ రెడ్డి. 1000 స్తంభాల గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అక్కడ 1000 స్తంభాల గుడి ఆవరణలో కళ్యాణ మండపం పునర్నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. హన్మకొండలో జన ఆశీర్వాద యాత్ర నుంచి హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ వెళ్లారు కిషన్ రెడ్డి. ఈటల రాజేందర్ తో కలిసి జన ఆశీర్వాద యాత్రలో పాల్గొన్నారు. తర్వాత గూడూరు గ్రామంలో తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. ఆత్మగౌరవం కోసమే తెలంగాణ పోరాటం జరిగిందన్న కిషన్ రెడ్డి, విద్యార్థులు ప్రాణాలర్పించింది కేసీఆర్ కుటుంబం కోసం కాదన్నారు. బానిసలుగా ఉండేవాళ్లే టీఆర్ఎస్ పార్టీకి అవసరమన్నారు కిషన్ రెడ్డి. 7 ఏళ్లలో ఎన్ని కోట్ల అప్పులు చేశారో సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు బీజేపీ లీడర్లు. ఈ హుజూరాబాద్ ఎన్నికలు ఇవాళ కేసీఆర్ గారు కదా, కేసీఆర్ చేజమ్మ దిగొచ్చిన హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ నిలదీస్తామన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇది మొదటిది కాకపోవచ్చు కేసీఆర్ దృష్టిలో, కానీ ఇది మాత్రం చివరిది కాబోతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ 101 తప్పు చేసినావు, దానికి తప్పకుండా శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. సర్పంచులు మన గ్రామానికి కేసీఆర్ ఎన్ని పైసలు ఇచ్చారు, నరేంద్ర మోడీ గారు ఎన్ని పైసలు ఇచ్చారు, నేను సవాల్ చేస్తా ఉన్నా.
ఉచిత బియ్యం ఇస్తున్నది వాస్తవం కాదా? వ్యాక్సిన్ ఇస్తున్నది వాస్తవం కాదా? గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇస్తున్నది వాస్తవం కాదా? వెల్నెస్ సెంటర్ కు డబ్బులు ఇస్తున్నది వాస్తవం కాదా? వెల్నెస్ సెంటర్స్ ని పేరు మార్చుకొని బస్తీ రావుతారు. ఇవాళ రాత్రి యాదగిరిగుట్టలో బస చేయనున్నారు కిషన్ రెడ్డి. ఉదయం లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తర్వాత భువనగిరి, గట్కేసర్, ఉప్పల్లో జన ఆశీర్వాద యాత్ర నిర్వహిస్తారు. సాయంత్రం హైదరాబాద్ లో పార్టీ ఆఫీస్ దగ్గర నిర్వహించే ముగింపు సభలో పాల్గొంటారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందన్నారు బీజేపీ నేతలు. ఉద్యమకారుల గొంతు నొక్కే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. కేసీఆర్ను దించడమే సమస్యలన్నింటికీ పరిష్కారమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే పాదయాత్ర చేపడుతున్నామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. కుటుంబ పాలనకు అంతం పలకాల్సిన రోజులొచ్చాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే పాదయాత్ర చేస్తున్నానన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పాలన అంతం చేయడానికి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. బాగ్లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగిన బీజేపీ సోషల్ మీడియా వర్క్ షాప్ కు హాజరయ్యారు బండి సంజయ్. పాదయాత్రను సోషల్ మీడియాలో ఎలా హైలైట్ చేయాలో దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పాదయాత్రలో బండి సంజయ్ మాట్లాడే విషయాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు చేరేలా చూడాలని కార్యకర్తలకు సూచించారు బీజేపీ నేతలు. తర్వాత బీజేపీ ఆఫీసులో జరిగిన మీడియా కోఆర్డినేషన్ కమిటీ సమావేశానికి హాజరైన బండి సంజయ్ పాదయాత్ర ఉద్దేశం, మీడియా కోఆర్డినేషన్ పై జిల్లా పార్టీ నేతలకు వివరించారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే నియంత పాలన ఉన్నదో, మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఉన్నావో వీటన్నిటిని కూడా ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పేసి బీజేపీ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో బండి సంజయ్ పాదయాత్ర ప్రోమో, లోగో, పోస్టర్, వెబ్సైట్ ను ఆవిష్కరించారు బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు. మార్పు కోసం కేసీఆర్ నియంతృత్వ వైఖరిని ఎండగట్టేందుకే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నారని చెప్పారు నేతలు. అవినీతికి పర్యాయ పదంగా కేసీఆర్ ప్రభుత్వం తయారైందన్నారు బీజేపీ నేత మురళీధర్ రావు. మూసీ నదిలో కాలుష్యం పెరిగినట్లు కేసీఆర్ అవినీతి పెరుగుతుందన్నారు. కేసీఆర్ ను దించడమే సమస్యలన్నింటికీ పరిష్కారమన్నారాయన. మూసీ నదిలో ఎట్లయితే కాలుష్యం పెరుగుతుందో ఈ ప్రభుత్వంలో అవినీతి అట్లా పెరుగుతుంది. ప్రశ్నిస్తే మారే ప్రభుత్వం కాదు ఇది. ఇది ఖచ్చితంగా గద్దె దించితే తప్పితే తెలంగాణకు భవిష్యత్తు లేదు. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించగలిగేటువంటి పార్టీ. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై పీడీ యాక్ట్ పెట్టాలంటూ రాచకొండ సిపిని కలిసి వినతిపత్రం అందజేశారు బీజేపీ నేతలు. మల్కాజ్గిరి ఇన్సిడెంట్ లో పోలీసులు మైనంపల్లి ఒత్తిడికి తలొగ్గి పనిచేస్తున్నారని ఆరోపించారు. దాడులు చేసిన వారిపై కాకుండా కస్టడీలో ఉన్న తమ కార్పొరేటర్లు, కార్యకర్తలపై పోలీసులు అటెంప్ట్ టు మర్డర్ కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. పోలీసులకు కంప్లైంట్ ఇస్తే కూడా సమయానికి ఎఫ్ఐఆర్ పెట్టకుండా ఉల్టా మా మీదనే కేసు పెట్టి, మేము పోలీస్ కస్టడీలో ఉంటే మా మీద కేసు పెట్టి, మా కార్లను ధ్వంసం చేసినటువంటి ఒక వ్యక్తుల మీద కేసు పెట్టకుండా ఈరోజు మల్కాజ్గిరి పోలీసు వ్యవహరిస్తుంది. ఆయన ఇంటెన్షనల్లీ ఆ రోడ్లోకి రావడం, అక్కడున్న మా నాయకులందరి మీద దాడి చేయడం, మా కార్పొరేటర్ సునీత గారి వాహనాన్ని ధ్వంసం చేసి వెళ్ళడం జరిగింది. ఈ రెండు సంఘటనలో కూడా పోలీసు వారు మా పైన కూడా కేసులు పెట్టారు. దెబ్బలు తిన్న వాళ్ళ పైన మర్డర్ కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. వీటన్నిటి మీద తగిన న్యాయ విచారణ జరిపి చర్య తీసుకోవాలా. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం వంతడుపులలో పర్యటించారు మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్. స్థానికులతో ముచ్చటించారు. రాబోయే ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని స్థానికులను కోరారు. హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో ఈటెల రాజేందర్ సతీమణి జమున డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. భారీ ర్యాలీగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఆమెకు మహిళలు బొట్టు పెట్టి స్వాగతం పలికారు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ ఈటెల రాజీనామా వల్లేనని ప్రజలు నమ్ముతున్నారన్నారు ఈటెల జమున. ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా కూడా మేము మాత్రం ఆ డబ్బులు తీసుకుంటాం, ఈటెల రాజేందర్ గారికే ఓటేస్తాం. మంచికి, చెడ్డకు, కష్టాలకు, సుఖాలకు, అన్నిటికీ ఆపదకు ఆదుకునే వ్యక్తి ఈటెల రాజేందర్ గారు అని చెప్తున్నారు. ప్రభుత్వ భూములు కనిపిస్తే టీఆర్ఎస్ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు బీజేపీ నేత బేర సత్యనారాయణ. మంచిర్యాలలో బాల్కసుమన్ చేస్తున్న అక్రమాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇల్లు లేని పేదలకు పట్టాలివ్వాలని కోరుతూ రేపు నస్పూర్లో నిరసన దీక్ష చేస్తామన్నారు బీజేపీ నేతలు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా అపోజిషన్ ను ఐక్యం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు సోనియా గాంధీ. ఇవాళ 18 పార్టీల నేతలతో వర్చువల్ గా మీటింగ్ పెట్టారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం వేధిస్తోందని మీటింగ్లో పాల్గొన్న సీఎంలు చెప్పారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు సోనియా గాంధీ. అపోజిషన్ పార్టీల నేతలతో వర్చువల్ గా సమావేశమయ్యారు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ. 2024లో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు. అలాగే స్వాతంత్ర్య స్ఫూర్తిని ఇనుమడింపజేసే పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా పోరాటం సాగించాలని తోటి అపోజిషన్ నేతలకు పిలుపునిచ్చారు. అందరూ కలిసికట్టుగా ముందుకెళితే లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో సంఘటితంగా పోరాడితే మరో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి లక్ష్యాన్ని చేరుకోవడం ఈజీగా ఉంటుందన్నారు సోనియా గాంధీ. దేశం కోసం అపోజిషన్ పార్టీలన్నీ కలవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం దేశాన్ని అనేక సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయన్నారు సోనియా గాంధీ. పెగాసస్ స్కాండల్ దేశంలోని ప్రతి పౌరుడిపై ప్రభావం చూపించే అంశమన్నారు. అటు 9 నెలలుగా రైతులు ఆందోళనలు చేస్తున్నా ఇప్పటికీ వారిని కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు సోనియా. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. నిత్యావసరాల ధరలు పెరిగాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై కేంద్ర సర్కార్కు చిత్తశుద్ధి లేదన్నారు. అందుకే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చకు ఒప్పుకోలేదన్నారు. పేదలు ఆర్థికంగా చితికిపోయి జీవించడం కష్టంగా మారిందని, వారిని ఆదుకోవాలని తాను చాలాసార్లు ప్రధానికి లేఖ రాశానన్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు, ఫెడరలిజంపై దాడి జరుగుతోందన్నారు సోనియా గాంధీ. బీజేపీయేతర ప్రభుత్వాలను కేంద్రం వేధిస్తోందన్నారు. అందుకే అంతా కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. देखिए सोच एक सा रहे सब लोग, चिंताएं सबकी एक सी है. जो देश की जनता की हर तरह की किसान है, मजदूर है, रोजगार, बेरोजगार, उस पर सबने अपने अपने तरीके से अपनी बात को रखा. सारी संस्थाएं जितनी हैं एक पार्टी के हथियार बन रही हैं. కోఆపరేషన్ శాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా రాష్ట్రాలకు ప్రజాస్వామ్యబద్ధంగా లభించే హక్కులను హరిస్తున్నారని ఆరోపించారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం, కరోనా, నిరుద్యోగం, సరిహద్దు వివాదం, మైనారిటీలపై దాడుల వంటి అనేక సమస్యలున్నా వీటిని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజాస్వామ్యం, సెక్యులరిజాన్ని నమ్మేవారు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. प्रदर्शन होंगे, धरने होंगे, वो निर्भर करेगा हर प्रांत में कोविड प्रोटोकॉल का क्या है. सब पार्टियों की राज्यों के इकाइयों से कहा गया कि आप वहां पर सलाह मशवरा करके एक जॉइंटली इस प्रोटेस्ट एक्शन को करिएगा. लेकिन पूरा राय तो रखी गई, सब मिलकर जाना चाहिए, मिलजुल कर जाना चाहिए और वही सामूहिक राय बनी. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో వెస్ట్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, సిపిఎం నేత ఏచూరి, సిపిఐ నేత రాజా, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ చీఫ్ బద్రుద్దీన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో కలిపి మొత్తం 18 పార్టీల నేతలు పాల్గొన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితుల నేపథ్యంలో మరింత అలర్ట్ గా ఉన్నామని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవాల్సిందేనని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది. అటు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ఆంక్షలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దేశ భద్రతా సవాళ్లు సంక్లిష్టంగా మారాయన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు, రక్షణ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయని చెప్పారు. పక్క దేశాల్లో జరుగుతున్న పరిణామాలను మానిటర్ చేస్తున్నట్టు చెప్పారు. బలమైన, అత్యాధునిక, పూర్తి స్థాయిలో ఆయుధాలు, ఇతర సామాగ్రితో కూడిన మిలిటరీని క్రియేట్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. जो उतनी ही मजबूत, कैपेबल, सबसे महत्वपूर्ण, पूरी तरह से आत्मनिर्भर और देश भर के एक्सपर्ट्स और इनोवेटर्स के टैलेंट को हार्नेस करने के विजन से आइडेक्स अगले 5 वर्षों में आज की अपेक्षा 5 गुने स्टार्टअप्स को सपोर्ट करें. ఉగ్రభూతంపై పోరాటంలో అస్సలు కాంప్రమైజ్ కాకూడదన్నారు విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్. ఉగ్రవాదంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన చర్చలో జయశంకర్ పాల్గొన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో అయినా లేదంటే ఇండియాకు వ్యతిరేకంగా అయినా లష్కర్ ఎ తోయిబా, జైషే మొహమ్మద్ సంస్థలు ఇంకా యాక్టివ్ గానే పనిచేస్తున్నాయని చెప్పారు. ఆ ఉగ్ర సంస్థలకు ఎంకరేజ్మెంట్ పెరుగుతోందని చెప్పారు. హక్కానీ నెట్వర్క్ కార్యకలాపాలు కూడా పెరిగాయన్నారు.
ISIL ఖోరాసన్ సంస్థ యాక్టివ్ గా మారిందని, నిరంతరం విస్తరిస్తోందని జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. There cannot be any exception or any justification for any act of terrorism, regardless of motivations behind such acts. In our own immediate neighborhood, ISIL Khorasan has become more energetic and is constantly seeking to expand its footprint. This should be taken seriously. కాబుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా మన వాళ్లను తీసుకొచ్చేందుకు విమానాలు నడిపిస్తున్నామన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న వారందరినీ తీసుకొస్తామన్నారు.